ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన తమ్ముడే ఉన్నారు. ఆయనతో చెప్పినా గాని అది పని అయిపోతుంది. మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారనేది అది చిక్కకుండా ఉందండి. ఆ స్టేజ్ మీద చిరంజీవి గారు చెప్పడం అనేది చిరంజీవి గారి స్థాయికి అలా చెప్పడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన ఒక పరిణితి చెందిన ఆయన ఒక సామాజిక వర్గానికి ఆయన నాయకులు ఆయన. ఆయన అలాగా చెప్పడం భావ్యం కాదండి. గతంలో చూసుకుంటే జగన్ గారు వన్ టైమ్ నంది అవార్డ్స్ ఇచ్చారు. ఇచ్చారండి. ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది? ఇది అంటే కొన్ని కారణాలతో ఆలోచించారు తప్పితే వేరే వ్యతిరేకత ఏం కాదండి. వ్యతిరేకత ఏమీ కాదు. అన్ని చేసుకొస్తున్నారు వన్ బై వన్. అది చిరంజీవి గారు ఇప్పుడు సీఎం ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ పడదు. పడుతుందండి, తప్పనిగా పడుతుంది. ఎందుకంటే స్వయం ఆయన సోదరుడే డిప్యూటీ సీఎం. అది కాకుండా సినీ రంగానికి చెందిన పూర్తి బాధ్యతలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు. ఎందుకంటే ఆయన సినీ రంగం నుండి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినా సరే ఆయన ఏదనుకుంటే అవుతుంది. కానీ మరి ఆయన డైరెక్ట్ గా చంద్రబాబు గారి మీద వ్యాఖ్య చేయడం అనేది అది సరికాదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారనేది అంత చిక్కకుండా ఉందండి ఇప్పటికీ. చిరంజీవి గారు వ్యాఖ్యలు అన్నాక ఇప్పటికైనా మార్పు వస్తుందంటారా? కళ్ళకి వస్తుందంటారా? అయితే ఒకటి, చిరంజీవి గారు చేసిన వ్యాఖ్య వల్ల చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొంచెం పరిశీలనలో తీసుకొని దానికి ఏంటనేది ఆయన ఒక ఆలోచన చేస్తారండి. చేసి ఏదైనా అసంతృప్తులు ఉంటే దాన్ని సరిచేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఫైనల్గా మీ ఏపీ ప్రభుత్వం మీరేం చెప్పారు? ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లుగానే ఏపీలో కూడా ఏమైనా అవార్డు ప్రక్రియ చేసి ఇస్తే మంచిదండి. ఇస్తే మంచిది, ప్రోత్సాహం చేసినట్టు ఉంటుంది సినీ రంగాన్ని. నిన్న చిరంజీవి గారు గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ లో మాట్లాడడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రీని పట్టించుకోవడంలో కాస్త వెనుకంజలో ఉంది. వాళ్ళు కూడా నంది అవార్డ్స్ ఇవ్వాలి, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నట్టుగా అన్నారు. మరి ఆయన కామెంట్స్ ని ఎలా చూడాలి? ఇస్తారా ఎప్పుడన్నా అవార్డ్స్? నిజంగా చిరంజీవి గారు చాలా మంచి మాట అన్నారు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అవార్డులు ఇవ్వడంలో గాని, మనుషుల్ని గుర్తించి అవార్డ్స్ ఇవ్వడంలో గాని ఫస్ట్ ఉంటది. కానీ అది మనసులో పెట్టుకొని మన చిరంజీవి గారు ఎందుకంటే మనము వెనక పడకూడదు. మనం కూడా ఏపీ సైడ్ మనం ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఎలా చేస్తుందో అవార్డ్స్ ఇవ్వడంలో ఏపీ గవర్నమెంట్ కూడా అలాగే చేయాలని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. కానీ అది చాలా మంచి హ్యాపీ అనిపించింది మాకు. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రతిదీ తెలంగాణ వాళ్ళు ప్రతిదీ ముందడుగుంటారు. అలాంటిది ఏపీ అనేది వెనక పడిపోవడము బాగుండదు కదా! అలా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ కూడా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చిరంజీవి గారు మంచి మనసుతో ఒక కామెంట్ చేయడం జరిగింది. నాకైతే మంచి హ్యాపీ అనిపిస్తుంది. మరి ఇచ్చే అవకాశం ఉందా? ఏపీ గవర్నమెంట్ చిరంజీవి గారి వ్యాఖ్యల్ని కన్సిడర్ చేస్తుందా? నిజంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ఎవరు, పవన్ కళ్యాణ్ గారు అన్నగారు కాబట్టి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. ప్రతిదీ ప్రతిదీ ఏంటంటే ఒక డిప్యూటీ సీఎంగా ఏంటంటే వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుకొని మనలాగా మన తెలంగాణలో ఎలా అవార్డ్స్ ఇస్తారో అలాగే అటువైపు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు కాబట్టి. కానీ వీళ్ళు ఈయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అది మంచి అనిపించింది కాబట్టి వాళ్ళు కూడా మైండ్ లో తీసుకొని ఇట్లా మన తెలంగాణ వాళ్ళు ఎట్లా ముందడుగులు వేస్తున్నారో అలా ఏపీ గవర్నమెంట్ కూడా అలాగే వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలా చెయ్యాలనిపిస్తుంది నాకు కూడా. చేస్తే మంచిగా ఉంటది. కొంతమంది అంటే చిరంజీవి గారు చెప్పడం కరెక్టే, కానీ ఆ వేదిక మీద అది కూడా రేవంత్ రెడ్డి గారు ముందర ఈ గవర్నమెంట్ గురించి ఆ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వేదిక మీద ఈయన చిరంజీవి గారు మాట్లాడారు. అక్కడ ఏం తప్పుంది? తప్పు లేదు కదా. ఎందుకంటే ఆయన సంతోషం వ్యక్తం ఎలా చేశారంటే మన తెలంగాణ గవర్నమెంట్ ముందున్నప్పుడు మన ఏపీ గవర్నమెంట్ వెనక పడకూడదు, వాళ్ళు కూడా ఇలాగే సేమ్ ఇలా చేస్తున్నారో వాళ్ళు కూడా అలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడారు. అక్కడ తప్పు లేదు. కొంతమంది ఏంటంటే మీకు తెలుసు కదా, గిట్టని వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు నాలాగా మాట్లాడతారు. అలా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు సంతోషం అంటే ఎవరైనా సరే మంచిగా చెప్తారు కానీ చెడేం చెప్పరు. ఆయన ఏంటంటే ఒక సీఎం కూడా అబ్బా ఎంత మంచిగా ఈ కామెంట్ ఎంత మంచిగా చేశారని చెప్పేసి ఒక సీఎం కూడా అనుకునేలా చేశారు కదా. అవతల సీఎం ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ గవర్నమెంట్ మన కళాకారులను గుర్తించి అక్కడ అవార్డులు ఇచ్చి ఇలాగే ఎలా అవార్డులు ఇస్తున్నారో అలా కూడా అవార్డులు ఇస్తే 2 రాష్ట్రాలు బాగుపడతాయి. అప్పుడు అందరు జనాలు సంతోషంగా ఉంటారు. ఎవరికైనా మంచి అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటది. అది గదర్ అవార్డ్స్ పైన కామెంట్స్ చేస్తారు కదా, అంటే ఏపీ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి, కాస్త ఇండస్ట్రీని సపోర్ట్ చేయడంలో వెనుకంజలో ఉందని అన్నారు. సో ఆ స్టేజ్ పైన చిరంజీవి గారు కామెంట్స్ చేయడం ఎలా చూడొచ్చు? మంచి విషయంగానే పరిగణించవచ్చండి. ఒక సామాన్య ప్రేక్షకుడిగా సినిమాలు అంటే ఎంతో ఇష్టంగా చూసి నేను కూడా ఆయన చెప్పిన మాటకి ఏకీభవిస్తాను.
నిన్న గద్దర్ అవార్డులు కూడా ప్రకటించడం అవి ఎంతో ఆర్భాటంగా అందంగా అందరికీ అందజేయడం కూడా చాలా బాగుందండి. అలాగే నాటక రంగాన్ని టీవీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అవార్డులు ప్రదానం చేయకుండా ఆపిన ఫలితం అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ నిన్న రేవంత్ రెడ్డి గారు సర్కారు మంచి నిర్ణయం తీసుకొని చేసిందండి. అలాగే సినీ రంగానికి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతోటి మంచి అనుబంధం ఉంది కనుక అక్కడ కూడా రాగద్వేషాలకు అతీతంగా మంచి సినిమాలను ప్రోత్సహించి సినీ రంగానికి అవార్డులు ప్రకటించి ఆంధ్రాలో కూడా సినీ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం అండి. ధన్యవాదాలు. చిరంజీవి గారు చెప్పారు కదా, ఇచ్చే అవకాశం ఉందా ఏపీ గవర్నమెంట్ అవార్డ్స్? దాన్ని మంచిగానే తీసుకుంటారని భావిస్తున్నాం అండి. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా ఎక్కువ మంది సినీ ప్రముఖులే ఉన్నారు కదండి. ఫస్ట్ నుంచి కూడా ఇవాళ కొత్తగా కాదు కదండి. ఆ పార్టీయే సినిమా ప్రపంచానికి సంబంధించిన పార్టీ. వాళ్ళు ఈ విషయంలో ఎందుకో ఈ 2 years నుంచి పెద్దగా ముందుకి పట్టించుకోలేదు. ఇప్పుడు చిరంజీవి లాంటి పెద్ద ఆయన చెప్పిన కామెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుని సినీ రంగాన్ని తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకి సినిమా పరిశ్రమ అనేది తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం. దానివల్ల మన 2 రాష్ట్రాల్లో నేను ప్రతిభావంతులైన పిల్లలకి అవకాశాలు దొరుకుతాయి. ఎంతోమందికి నటులుగా సాంకేతికంగా అవకాశాలు ఉంటాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అవునండి. వాళ్ళ అన్నగారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత చూస్తారు? ఇందులో తప్పు పడతానికి ఏముందండి. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో కూడా అవార్డులు ప్రకటించకుండా పక్కన పెట్టారు కదండి. అది మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాక 2 times గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. అవునండి. గతంలో కూడా జగన్ గారు నంది అవార్డు ఇచ్చారు ఏపీలో. అవునండి. ఎందుకు ఇప్పుడు చంద్రబాబు ఇవ్వలేకపోతున్నారు? అది మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాని మీద తగిన నిర్ణయం తీసుకుని సినిమా పరిశ్రమని ప్రోత్సహించడం బాగుంటుందండి. ఎందుకంటే ఎంతోమంది మీకులా చదువుకున్న పిల్లలందరూ ఇప్పుడు సినిమా సాంకేతికంగా కానీ సినిమాలకు సంబంధించి కానీ ఎంతగానో నేర్చుకుంటున్నారు. చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారండి. వారికి అవకాశాలు ఇవ్వాలంటే సినిమా పరిశ్రమ నిలదొక్కుకోవాలి. అలాగే టీవీ నాటక రంగాలు అన్నీ కూడా నిలదొక్కుంటే బాగుంటుంది అనేది. అది నెగిటివ్గా అనుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మంచి మాట చెప్పడమే కదండి. ప్రాంత విభేదం చూపిస్తున్నారు కదా అది చిరంజీవి అది గారు. మంచి తెలంగాణ అది మంచి వాళ్ళంటే తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని కూడా. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తే. అది ఇక్కడ అవార్డు తీసుకుంటున్నారు, మళ్ళీ ఎందుకు సెపరేషన్ చేస్తున్నారు? అమ్మ ఒక మాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఒక తల్లి బిడ్డలమే. ఆ విషయం మరి అందరూ మర్చిపోకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు అందరూ తెలుగు తల్లి పిల్లలం, తెలుగోళ్ళు అందరూ ఫస్ట్. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారు, ఇక్కడ వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారు, దాన్ని అంతగా పరిగణించుకోవాల్సిన పని లేదు. రెండోది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎవరు బ్రతికాలు బతుకుతున్నారు. అలాగే ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళకి కూడా అందరూ అవకాశం ఇస్తున్నారు, చేరదీస్తున్నారు. అన్ని రంగాల్లోనూ కూడా 2 రాష్ట్రాల్లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్తున్నారు. దీన్ని రాజకీయంగా మనం మాట్లాడుకోవడం మంచిది కాదు. ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అందరం కూడా ఒక తల్లి బిడ్డలుగా భావించాలి.